ఇది స్టూడెంట్స్ మీకు సమ్మని ఎవ్రీ స్టెప్ నీట్ గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నేను బేసిక్స్ చెప్తూ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. దీనికి సంబంధించి చాలా మంది డౌట్ ఏంటంటే ఇక్కడ మనకి డయాగ్రామ్ కనిపిస్తుంది మీకు. ఈ వర్టికల్ స్ట్రిప్ ఎలా వచ్చింది, వీటిని ఎలా హారిజాంటల్ స్ట్రిప్ గా మార్చుకోవచ్చు, సమ్మని కూడా చాలా ఈజీగా ఎలా చేయొచ్చో ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో 5 యూనిట్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ 3 సెట్స్ ఆఫ్ సంబంధించి గెస్ట్ పేపర్స్ ఉన్నాయి. యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలాంటి ఎన్నో వీడియోస్ ప్లేలిస్ట్ ఉన్నాయి కాబట్టి క్లిక్ చేసి చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి, చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మనకి క్వశ్చన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆ క్వశ్చన్ తీసుకోండి. రైట్, సొల్యూషన్ తీసుకున్నాము. సో ఇక్కడ బ్లూ కలర్ సొల్యూషన్. క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రేషన్ 0 to 1 అండ్ ఇంటిగ్రేషన్ x స్క్వేర్ 2 minus x xy అండ్ dx dy ఇలా ఉంది. అయితే ఎప్పుడైనా గమనించండి, ఇక్కడ మనకి x వాల్యూస్ ఉన్నాయి అంటే ఇది y ఈజ్ ఈక్వల్స్ వేసుకోవాలి. సో వేసుకోండి, ఇంటిగ్రేషన్ 0 to 1. సో ఇంటిగ్రేషన్ y ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్. ఇవి వేసుకో అవసరం లేదు, ఎందుకంటే వాటికి మనకి ఏ కోఎఫిషియెంట్స్ ఉండవు కాబట్టి. x కోఎఫిషియెంట్ ఇస్తే y ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ వేసుకోవాలి. అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు 2 minus x ఇలా ఉన్నప్పుడు మనకి ఫస్ట్ y వాల్యూస్ రిప్రజెంటేషన్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ dy అని వేసుకోవాలి, దాని తర్వాత dx అని వేసుకోండి. మీకు క్లారిటీ అర్థం స్టూడెంట్స్. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ xy ఇక్కడ వేసేసుకున్నాను, కేవలము ఇది మార్చుకున్నాను, ఇలా వచ్చింది. అయితే ఇక్కడ చూసుకోండి, y ఈజ్ ఈక్వల్స్ టు మనకి x స్క్వేర్ ఉంది అండ్ నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు మనకి 2 minus x ఉంది. అంటే y ఈక్వల్స్ x స్క్వేర్ అనేది పారాబోలా రిప్రజెంటేషన్ చేస్తుంది. ఓకే, ఇది లైన్ రిప్రజెంటేషన్ చేస్తుంది. సింపుల్, ఏం లేదు. ఈ x ని అవతల తెచ్చుకుంటే మనకి x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 2 అని వస్తుంది. ఇది ఒక లైన్ ఇది. ఓకే, సో మీకు ఇక్కడ నీట్ గా డయాగ్రామ్ ఇస్తాను, బట్ నేను మీకు వేసి చూపిస్తాను. కదా ఫస్ట్ అండి, మనకి ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. పారాబోలా అంటే ఇది పారాబోలా, ఎందుకంటే చూడండి y ఈక్వల్స్ టు x స్క్వేర్, y ఈక్వల్స్ టు x స్క్వేర్ అంటే చూడండి ఇది y ఈక్వల్స్ టు x స్క్వేర్. ఓకే, క్లియర్ నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇది లైన్, ఇది ఒక లైన్. ఆ లైన్ ఎక్కడి నుంచి ఎలా ప్లాట్ చేసుకోవాలో మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేద్దామంటే రఫ్ గా x ఈక్వల్స్ టు 0, ఒకసారి y ఈక్వల్స్ టు 0 ఈ లైన్ లో వేసుకున్నాం. x ఈక్వల్స్ టు 0 దీంట్లో వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఈక్వేషన్ లో x ప్లస్ 0 వేసుకోండి, అప్పుడు 0 అయిపోతుంది. y ఈక్వల్స్ 2 మాత్రం మిగులుతుంది. y ఈక్వల్స్ టు 2 మాత్రం మిగులుతుంది, ఎందుకంటే ఇక్కడ 0 వేసుకున్నాం అనుకోండి, ఏం మిగులుతుంది మనకి y ఈక్వల్స్ టు 2 మిగులుతుంది. ఇప్పుడు y ఈక్వల్స్ టు 0 అంటే ఏంటి, ఇక్కడ మనం 0 వేసుకుంటాము, అప్పుడు మనకి ఏం మిగులుతుంది, x మిగులుతుంది, 2 వస్తుంది. కాబట్టి చూడండి, x ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే x 0 వేసుకుంటే y 2 వచ్చింది, y 0 వేసుకుంటే x 2 వచ్చింది. ఇది మీరు నోట్ చేసుకోండి. సో దీని బేసిస్ మీద మనకి ఓకే మనకు వచ్చిన పాయింట్స్ ఏంటంటే చూడండి, 0,2 ఇదేమో రైట్, ఇదేమో 2,0 పాయింట్స్. సో ఈ పాయింట్స్ ని అక్కడ మనం ప్లాట్ చేసుకుందాం. గమనించండి, మనకి x ఈజ్ ఈక్వల్స్ టు 0, y ఈజ్ ఈక్వల్స్ టు 2. x ఈజ్ ఈక్వల్స్ 0 ఎక్కడ ఉంటుంది, x ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇక్కడ ఉంటుంది, దీని మీద ఉంటుంది. ఓకే, కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ 0, y ఈజ్ ఈక్వల్స్ 2 అంటే చూడండి, ఇక్కడ 1 ఉండొచ్చు, ఇక్కడ 2 ఉంటాడు, కాబట్టి ఇక్కడ ఉంటుంది ఏంటి మనకి 0,2 ఇక్కడ ఈ పాయింట్ లో ఉంటుంది. నెక్స్ట్ 2,0 అంటే x వాల్యూ 2 కాబట్టి చూడండి, ఇక్కడ 2, ఇక్కడ 1 అనుకున్నాం, 1 ఇక్కడ 2 అంటే 2,0 ఇలా ఉంటుంది స్పేస్. గమనించండి. ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్. ఇప్పుడు లైన్ వేసుకోవచ్చు అంటే ఈ పాయింట్స్ టచ్ చేసుకోవాలి, లైన్ తీసుకోండి. ఓకే, అది
ఇప్పుడు ఇంటర్సెక్ట్ అవుతుంది కదా, ఇక్కడ ఏం 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 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఆ పాయింట్స్ ఏంటో కనుక్కోవాలి. దానికోసం సింపుల్ ఏం లేదు, ఒక లైన్ తీసుకుంటాం ఫస్ట్. ఓకే, లైన్ తీసుకోండి. ఫస్ట్ చూడండి, మనకి ఏమి చూడండి, y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అంటే y బదులు మనం ఎక్స్ స్క్వేర్ వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, y ఈక్వల్స్ టు 2 మైనస్ ఎక్స్ ఉంది కదా, ఈ y బదులు ఎక్స్ స్క్వేర్ వేసుకుంటాము. రైట్, ఈ y బదులు ఎక్స్ స్క్వేర్ వేసుకోండి. ఎక్స్ 1 మినిట్, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ ఎక్స్. చూడండి, y ప్లేస్ లో ఎక్స్ స్క్వేర్ వేస్తున్నాము. రైట్, 2 మైనస్ ఎక్స్, 2 మైనస్ ఎక్స్ ఇదిగోండి, y ప్లేస్ ఏం వేసుకున్నాం ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈ ప్లేస్ వేసుకున్నాం. ఎందుకంటే y బార్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మీకు అర్థం కదా. అది మనం ఏం చేస్తున్నాం అంటే 1 మినిట్. రైట్, సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసుకుంటాం. సింపుల్ ఏం లేదు, ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ వేసుకున్నాం, ఈ మైనస్ ఎక్స్ అవసరం పుచ్చుకుంటే ప్లస్ ఎక్స్, ఈ 2 అవసరం పుచ్చుకుంటే మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటాం. ఎలా అంటే ఎక్స్ స్క్వేర్ 2x లో నుంచి ఒక ఎక్స్ తీసేసేయండి, మనకు ఒక ఎక్స్ మిగులుతుంది కాబట్టి వేసుకోవచ్చు. ఏంటి, 2x లో నుంచి ఒక ఎక్స్ తీసేస్తే ఒక ఎక్స్ మిగులుతుంది, వేసుకోవచ్చు. దీంట్లో ఎక్స్ కామన్ తీసుకోండి, ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ 2x ఉన్నాయి కాబట్టి ఒక ఎక్స్ మిగులుతుంది, ప్లస్ ఇక్కడ 2 వస్తుంది. చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 2 2x. ఇక్కడ -1 కామన్ తీసుకున్నాము, అప్పుడు నాకు ఎక్స్ ప్లస్ 2 వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. చూడండి, -1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్, -1 ఇంటూ 2 -2 వచ్చింది. ఇది సేమ్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 2 తీసుకోండి, ఎక్స్ మైనస్ 1 ఇదిగోండి, ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇలా. ఇది ఎక్స్ ప్లస్ 2 రైట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 వేసుకుని ఈ 2 అవసరం వచ్చినాం అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -2, ఈ 1 అవసరం అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు +1 వస్తుంది. మనకు వచ్చిన గ్రాఫ్ అనేది పాజిటివ్ సైడ్ ఉంది కాబట్టి మనం పాజిటివ్ అని తీసుకున్నాం, ఎక్స్ ఈక్వల్స్ టు 1 మాత్రం తీసుకున్నాం. ఈ ఎక్స్ ఈక్వల్స్ టు 1 అనేది ఈ రెండు ఈక్వేషన్ వేసుకోండి, మనకి ఏ వస్తుందో తెలుసుకోవాలి. ఏదైనా ఒకటి వేసుకోవచ్చు, రెండు అవసరం లేదు. సో ఎక్స్ ఈక్వల్స్ 1 వేసుకున్నాం. చూడండి, y ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ ఎక్స్, ఎక్స్ ఈక్వల్స్ 1 కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 1 అంటే ఎక్స్ ప్లస్ 1 వేసుకున్నాం. అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ నాకు ఏమొచ్చింది, 1 వచ్చింది. మనం దీంట్లో వేసుకున్నాం అనుకోండి, y ఈజ్ ఈక్వల్స్ టు 1 వార్ వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్, y ఈజ్ ఈక్వల్స్ 1 అంటే దీంట్లో వేసుకున్నాం, దీంట్లో వేసుకున్నాం, y వాల్యూ వచ్చింది 1 వచ్చింది. ఎక్స్ వాల్యూ 1 ఉన్నప్పుడు y వాల్యూ 1 వచ్చింది కాబట్టి ఇది తీసుకుంటున్నాం. పాయింట్స్ ఏంటి, 1, 1 వచ్చింది అంటే ఇన్సెప్ట్ పాయింట్ మనకి ఏంటి 1, 1 అన్నట్టు. ఇక్కడ మనకి పారాబోలా నుంచి చదువుతుంది కాబట్టి ఇది 0 అంటే ఆర్జిన్ నుంచి చదువుతుంది, ఇక్కడ ఆర్జిన్ నుంచి 0 ఆర్జిన్ కాబట్టి 0, 0 ఉంటుంది. ఇది ఏ అనే పాయింట్, ఇది బి అనే పాయింట్ నోట్ చేసుకోండి. ఓకే, అయితే మనకి y బ్యాలెన్స్ రిప్రజెంటేషన్ చేస్తుంది కాబట్టి మన స్ట్రిప్ అనేది ఇట్లా వర్టికల్ గా ఉంటుంది, స్ట్రిప్ లాగా వర్టికల్ గా ఉంటుంది. రైట్, ఇప్పుడు ఈ వర్టికల్ స్ట్రిప్ ని మనం ఆర్డర్ స్ట్రిప్ గా మార్చుకుంటే చేంజ్ ద ఆర్డర్ వచ్చేస్తుంది. ఓకే రైట్, చేంజ్ ద ఆర్డర్ అనేది మనకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూడండి, ఇదే కదా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇది చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్. ఓకే, ఇదిగోండి ఓ, ఇదిగోండి ఏ, ఇది బి, ఇది సారీ, ఇదిగోండి ఓ, ఇదిగోండి ఏ, ఇది బి. ఈ స్ట్రిప్ కాబట్టి ఇదిగో పి, ఇదిగోండి క్యూ, ఇది స్ట్రిప్ పాయింట్ ఇస్తాను, ఏం కాదు, ఇదిగోండి పి క్యూ స్ట్రిప్. ఓకే, గమనించండి. ఇప్పుడు ఇది పారాబోలా, ఇదిగోండి y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, ఇదిగోండి లైన్, ఇదిగో చూడండి పారాబోలా y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, ఇదిగోండి లైన్ ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది 1, 1, ఇదిగోండి 1, 1. ఈ ఇంటర్సెక్ట్ అవుతుంది లైన్ ఏంటి, సింపుల్ ఏం లేదు, లైన్ వచ్చేసి చూడండి, ఇది x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 2 రైట్, ఇది వేసుకోవచ్చు. x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 2 లైన్. చూడండి, అందరూ రాసిన చూడండి, x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ లైన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మారాలి అంటే ఇది కలర్ మారింది అంతే కానీ ఏం లేదు, కేవలం మనం ఏం చేస్తున్నామంటే ఇట్లా లైన్స్ తీసుకున్నాం, అలా తీసుకుని తీసుకొని చూడండి అంతే. ఇక్కడ నుంచి అక్కడికి అది అర్థమించే డిఫరెన్స్ ఏం లేదు, అది ఎలాగో చూడండి. ఫస్ట్
ఈ ఇట్లా ఉన్న వర్టికల్ స్ట్రిప్ లో మార్చుకుంటే మనకి ఇంటిగ్రేషన్స్ ఆర్డర్ అని మారుతుంది. అయితే ఎక్కడైతే ఇన్ఫెక్ట్ అవుతుందో ఫస్ట్ అండ్ పాయింట్ తీసుకోండి చూడండి, ఇదే అది నేను సిగా తీసుకున్నాను. రైట్, ఫస్ట్ స్టెప్ అది నెక్స్ట్ దీని పైన ఏమో ఈ వై వర్టెక్స్ నుంచి ఇక్కడ టచ్ అవుతుంది చూసారా, దేనికి లైన్స్ కి టచ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటేనేమో వర్టెక్స్ నుంచి పారాబోలా కర్వ్ టచ్ అవుతుంది చూసుకోండి, పారాబోలా కర్వ్ టచ్ అవుతుంది. రైట్, అలా మనకి రెండు స్టెప్ వచ్చినాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి చెప్పండి, మళ్ళీ చెప్తున్నాండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అంటే ఇది కాదు, ఇది కాదు, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇది. ఓకే, సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి ఇది. ఫస్ట్ స్ట్రిప్ వచ్చేసి మనకి ఇది యాక్సిస్ నుంచి లైన్ టచ్ అయింది. సెకండ్ స్ట్రిప్ వచ్చేసి మనకి చూడండి, ఈ వై యాక్సిస్ నుంచి మనకి పారాబోలా కర్వ్ టచ్ అయింది. నోట్ చేసుకోండి, అలా మనకి టూ స్ట్రిప్స్, ఇదొక స్ట్రిప్, ఇదొక స్ట్రిప్, టూ స్ట్రిప్స్. రైట్, దీని బేస్ మనం లిమిట్స్ మనం సాల్వ్ చేద్దాం. ఓకే ఓకే, నోట్ దిస్ పాయింట్. దీని బేస్ ఒక్కసారి గ్రాఫ్ చూసుకొని మీకు అర్థమవుతుంటే గ్రాఫ్ లో మీకు ఎటువంటి ఫాల్ట్ అనుకుంటున్నాం స్టూడెంట్స్. సో ఇలా వచ్చిన దాన్ని మనం చేసుకుంటామంటే దీని బేసిస్ బట్టి చూడండి, ఏం చూడండి, ఏరియా ఓఏబి అంటే గమనించండి, ఓఏబి. ఈ ఓఏబి అనేది ఎలా ఉంది అంటే ఇక చూడండి, హైలైట్ కనిపిస్తుంది చూడండి, ఓఏబి ఇలా ఉన్న ట్రయాంగిల్ ని మనం నాకు స్ప్లిట్ చేస్తాం. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. దానికోసం చూడండి, ఏరియా ఓఏసి, ఓఏసి, ఇది ఓఏసి, ఇది ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ ఏరియా సిఏబి, సిఏబి, ఇది ఒక ట్రయాంగిల్. అలాగా. ఓకే, సో మీకు క్లియర్ గా అర్థమవుతుంది కూడా స్టూడెంట్స్, అర్థింటి వారి చాలా చాలా సింపుల్. ఇలా ఉన్న ట్రయాంగిల్ మనకి టూ పార్ట్స్, ఇది ఒక పార్ట్ అయింది, ఇది ఒక పార్ట్ అయింది. ఇది తీసుకోండి స్టూడెంట్స్. అయితే ఇప్పుడు మనకి ఇలా నుంచి ఇలా వచ్చింది కదా, కాబట్టి సో మనం ఇది తీసేసుకున్నాం స్టూడెంట్స్. ఒక లైన్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు సింపుల్, చాలా సింపుల్, ఏం లేదు, సమ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. డబుల్ ఇంటిగ్రేషన్ 0 to 1, ఓకే, ఇంటిగ్రేషన్ x square 2 minus x, రైట్, x y. మనం ఇది మెయిన్ ఈక్వేషన్ మనకి, ఎందుకంటే మనం ఇక్కడ x వాల్యూస్ అంటే y వాల్యూస్ రిప్రజెంటేషన్ చేస్తాం కాబట్టి ఫస్ట్ dy వేసుకున్నాం. అయితే అదే చేసుకోవాలి, dy dx. అయితే మనం ఇంటిగ్రేషన్ ఆర్డర్ మారుస్తున్నాం కదా, అప్పుడు ఇంటిగ్రేషన్ ఇప్పుడు ఫస్ట్ dx, నెక్స్ట్ dy. ఈ లిమిట్స్ చెప్తాను, చాలా సింపుల్ చెప్తాను స్టూడెంట్స్. ప్లస్ ఇక్కడ చాలా మందికి మెయిన్ పోయేది ఇక్కడే, రైట్, dx dy. ఇప్పుడు ఈ లిమిట్స్ అని చెప్తాను స్టూడెంట్స్, చాలా చాలా సింపుల్, ఏం లేదు. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది ఏ రీజన్ అంటే ఏరియా ఓఏసి, ఓఏసి, ఇది ఏరియా. అయితే ఇది y కదా, అంటే మనకి ఇది ఫస్ట్ y వాల్యూస్, ఇది x వాల్యూస్. అది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ dx ఫస్ట్ అంటే ఇది x, లాస్ట్ dy కదా, అంటే ఈ లాస్ట్ dy, ఇది dx అంటే ఇది x వాల్యూ, ఇది y వాల్యూ, ఇది y వాల్యూ, ఇది x వాల్యూ. ఇప్పుడు అది ఫస్ట్ ఇది y వాల్యూ అంటే అవుట్ సైడ్, ఇన్సైడ్ ఇవి x వాల్యూస్. సో ఇది y వాల్యూ ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి, y మీద ఏముందంటే చూడండి 0 to 1, x అనుకోండి, ఇక్కడ నుంచి 0 to ఈ పారాబోలా అంటే x ఈక్వల్స్ ఏమొస్తుంది, x ఈజ్ ఈక్వల్స్ టు రూట్ y వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, x ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 0 to 0. ఎందుకు తీసుకోవాలి, ఎందుకంటే ఈ స్ట్రిప్ అని మనకి ఈ y యాక్సిస్ స్టార్ట్ అయ్యి x యాక్సిస్ ఎక్కడ అవుతుంది, మనకి పారాబోలా టచ్ అవుతుంది. ఇక్కడ ఈ స్ట్రిప్ అయితే లైన్ అనేది టచ్ అవుతుంది, గమనించండి. అయితే మనం y తీసుకోవాలి 0 to 1 తీసుకోవాలి, y x అనుకోండి 0 to రూట్ y తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి, ఫస్ట్ వేస్తుంది y వాల్యూస్ 0 to 1, y వాల్యూస్, x వాల్యూస్ 0 to రూట్ y తీసుకో. చాలా చాలా సింపుల్.
రైట్. ఎందుకంటే వై స్ట్రిప్ మీద 0 to 1 వై స్ట్రిప్ చూడండి ఇక్కడ ఇది 1 వచ్చిందంటే 1, 1 ఇక్కడ. ఓకే, అంటే ఇది 1 రైట్. ఎక్స్ వచ్చేసి 0 to √y ఇది. ఇప్పుడు ఏ చూసుకుంటే ఇదే రీజన్ ఏరియా సిఏబి ఈ పైన సి అంటే ఏంటి ఇక్కడ చూడండి. సి అంటే ఈ స్ట్రిప్ వచ్చి మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈ పాయింట్ ఇక్కడ నుంచి. ఇది లైన్ ఏంటి ఎక్స్ ఇక్కడే ఉంచుకోండి, 2 ఇక్కడే ఉంటుంది. ఈ y వస్తుంది అనుకోండి -y వస్తుంది, అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 2 - 5. ఓకే, y వచ్చేసి మనకి 1 to 2 ఎందుకంటే ఇక్కడ నుంచి ఇదంతా 2 కదా. 0, 2 అంటే ఏంటి ఇక్కడ y వాల్యూ ఏంటి ఇక్కడ 2 ఉంది. y వాల్యూ ఇక్కడ 2 ఉంది కాబట్టి 1 to 2 y వాల్యూ 1 to 2 y వాల్యూ 1 నుంచి 2. ఇంకోటి 0 నుంచి 2 - 1 0 నుంచి 2 y ఇలా వచ్చింది స్ట్రెయిట్. అంతే, చాలా చాలా సింపుల్. ఇలా వస్తుంది. 1 minute. దాట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇంత సింపుల్. ఓకే, మీకు ఇది క్లియర్ ఉందా? ఇప్పుడు మనకి డయాగ్రామ్ అనేది మనకు అవసరం లేదు, ఈ సైడ్ తీసేసుకోవచ్చు. ఓకే, డయాగ్రామ్ మనం ఎక్కడ పని అయిపోయింది రైట్. ఇది చాలా చిన్నగా వేసేసుకున్నాం, ఇది పైన పెట్టుకోవచ్చు. ఓకే, అలా పైకి వచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు ఇది మనం సాల్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్. సమ్ అయిపోయినట్టే, అక్కడ తెలుస్తాం సమ్ ఈజీగా అయిపోయినట్టే. ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 ఇది లోపల ఇది ఫస్ట్ అప్లై చేస్తాం, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to √y ఫస్ట్ అప్లై చేస్తాం. అంటే ఇక్కడ ఎక్స్ అప్లై చేస్తుంది కదా డిఎక్స్, కాబట్టి ఫస్ట్ ఎక్స్ అప్లై చేద్దాం. డిఎక్స్ వై డివై బయట పెట్టుకోవాలి, ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2 రైట్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 2 - y, ఎందుకంటే ఎక్స్ అప్లై చేస్తాం కాబట్టి ఇది ఫస్ట్ అప్లై చేయాలి, తర్వాత నెక్స్ట్ అప్లై చేద్దాం. ఇదిగోండి ఎక్స్ అప్లై చేస్తాను, డిఎక్స్. నెక్స్ట్ లాస్ట్ లో మనం y పెట్టుకుని, ఎందుకంటే y తీసుకోను కాన్స్టెంట్ dy రైట్. ఇప్పుడు ఏమవుతుందంటే లిమిట్స్ ఎక్స్ కా ప్లేస్ గా లిమిట్స్ అవి ఇక్కడ వస్తాయి చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే చాలా సింపుల్. ఎక్స్ పవర్ ఏంటి 1, ఇంకో 1 యాడ్ చేయండి 2 వస్తుంది, అది కింద వేసుకున్నాం బయట రైట్. ఈ 0 ఇదిగోండి, ఈ √y ఇదిగోండి, అంతే 0 √y ఇదిగోండి. ఈ y ఉందా, ఆ y ఇదిగోండి dy ఇదిగోండి, ప్లస్ ఇంటిగ్రేషన్ 1 to 2 ఇది అప్లై చేయాలి కదా, అందుకోసం దీనికి అప్లై చేస్తాం. అప్పుడు ఇది పవర్ ఉంది 1 అన్నట్టు, ఏం లేకపోతే 1 అన్నట్టు 2 అవుతుంది. 2/2 లిమిట్స్ ఏముంది 0, ఇక్కడేముంది 2 - 1 ఈ y dy. ఓకే, అర్థం కాకపోతే మరొకసారి చూడండి. కాన్సెప్ట్ చాలా టఫ్ కాన్సెప్ట్, నేను చాలా సింపుల్ చెప్తున్నాను. ఒకసారి మళ్ళీ చూసుకుని మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 0 to 1 రైట్. ఇప్పుడు ఈ y అనేది x లో వేసుకున్నాం, అప్పుడు x స్క్వేరింగ్ కాబట్టి √2y² 2 ఇలా వస్తుంది. 0 వేసుకుని వస్తుంది పక్కన పెట్టి. ఇప్పుడు ఈ y ఇదిగోను dy ఇదిగోను. ఓకే, ప్లస్ ఓకే ఇంటిగ్రేషన్ 1 to 2 ఇది అప్లై చేయకపోతే అదే యాస్ట్రే వేసుకోండి. ఇప్పుడు ఈ 2 - y అనేది x లో వేసుకోండి. 2 - y² 2 y dy ఇలా వచ్చేసి. ఇప్పుడు మీకు క్లియర్ గా ఇక్కడ దాకా నో డౌట్స్ అనుకున్న స్టూడెంట్స్ సో చూడండి, ఏం కాదు, మీకు క్లారిటీ కనిపిస్తుంది రైట్. చేసే కాబట్టి సమ్ చిన్న ఉంటుంది కష్టం. ఇప్పుడు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 ఇంటిగ్రేషన్ 0 to 1 ఇవ్వండి. ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, y మాత్రమే ఉంటుంది. ఇదిగోండి y, అదిగోండి y/2 రైట్, y dy. ఓకే, ఇక్కడ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2
ఇక్కడ మనకి బై 2 ఇదిగోండి పైన a ప్లస్ హోల్ స్క్వేర్ అంటే 2 అంటే a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ b అంటే y 2ab కదా 2ab వేసుకుంటే అది ఇంకా ఈజీ ఉంటుంది ఓకే మైనస్ 2 a ఏంటి 2 b ఏంటి y a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే y స్క్వేర్ ఇలా వస్తుంది ఓకే అండ్ ఈ y ఇదిగోండి dy ఓకే ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ అప్లై అయింది ఇంకా రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అవ్వచ్చు ఇప్పుడు ఈ 2 బయట తీసుకోండి 1/2 వస్తుంది బయట తీసుకుంటే అప్పుడు ఎందుకంటే అవసరం లేదు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 ఓకే ఓన్లీ y కదా ఈ y ఇంటూ y స్క్వేర్ dy ఓకే ప్లస్ ఇప్పుడు ఈ 2 బయట తీసుకోండి 1/2 వస్తుంది సేమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2 ఓకే ఇది 2 స్క్వేర్ ఎంత మనకి 4 2 స్క్వేర్ 4 మైనస్ 2 2 4 ఇంటూ y 4y రైట్ ప్లస్ y స్క్వేర్ రైట్ బయట y dy రైట్ సో ఇక్కడ మీకు క్లియర్ అర్థం స్టూడెంట్స్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 1/2 ఇదిగోండి ఇది కూడా యాస్టర్ వేసుకోండి తర్వాత చెప్తాను 0 to 1 y స్క్వేర్ dy ప్లస్ ఈ హాఫ్ యాస్టర్ వేసుకోండి ఇదంతా నేను యాస్టర్ రాస్తాను ఇక్కడ మారుస్తున్నాను 1/2 ఇక్కడ ఏం చేస్తానంటే y ఇంటూ 4 మైనస్ y ఇంటూ y 4y స్క్వేర్ ప్లస్ y ఇంటూ y స్క్వేర్ y క్యూబ్ dy రావచ్చు ఓకే రైట్ మీకు ఈ స్టెప్ క్లియర్గా అర్థమవుతున్న స్టూడెంట్స్ సో ఇక్కడ దేని దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం సింపుల్ గా సో ఇది కూడా కొంచెం సైజ్ తగ్గించుకుందాం సో ఇదిగో స్టూడెంట్స్ ఓకే రైట్ ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇదిగోండి సో ఇంటిగ్రేషన్ ఆఫ్ y స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి y 3/3 వస్తుంది ఎందుకంటే స్క్వేర్ అప్లై చేస్తే ఒక యాడ్ చేయండి 3/3 వస్తుంది ఇక్కడ 0 to 1 కదా ఆ 0 to 1 ఇదిగోండి ఇంకా dy వస్తుంది రైట్ 1 ప్లస్ హాఫ్ ఇదిగోండి సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ y అప్లై చేస్తే ఏమొస్తుంది ఓన్లీ y అప్లై చేస్తే పైన 1 అన్నట్టు 1 అంటే 1 యాడ్ చేయండి స్క్వేర్ బై 2 ఈ 4 ఉందా ఆ 4 ఇదిగోండి పక్కన ఓకే నెక్స్ట్ మైనస్ ఓకే ఇంటిగ్రేషన్ ఆఫ్ y స్క్వేర్ ఏమొస్తుంది ఓన్లీ y కి అప్లై చేయండి y 2 ఉందా ఆ 2 కి 1 యాడ్ చేయండి 3 వస్తుంది 3/3 ఈ 4 ఉందా ఆ 4 యాడ్ చేసి 4 కి అప్లై కదా నెక్స్ట్ ప్లస్ ఉందా ఆ ప్లస్ ఇదిగోండి y క్యూబ్ కి అప్లై చేస్తే y టు ది పవర్ ఆఫ్ 4/4 ఇలా వస్తుంది లిమిట్స్ ఏంటి 1 to 2 చూడండి 1 to 2 చూడండి 1 to 2 కాబట్టి ఆ 1 ఇక్కడ ఈ 2 ఇక్కడ రాసు సో రైట్ తీసుకున్నారా ఓకే ఇప్పుడు ఈ 1 అనేది ఈ y క్యూబ్ వేసాం అనుకోండి 1 క్యూబ్ అంటే ఏంటి 1/2 మనకి 1/3 వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 1/3 వస్తుంది ఎందుకంటే 1/2 ఇదిగోండి ఓకే ఈ బయట 1 వేసుకోండి 1 క్యూబ్ 1/3 0 వేసుకుని అవసరం లేదు ఇచ్చి పెట్టి సైడ్ ఓకే ప్లస్ హాఫ్ ఓకే హాఫ్ ఈ హాఫ్ ఇదిగోండి ఓకే నెక్స్ట్ ఇలా బ్రాకెట్ తీసుకున్నాము ఇక్కడ ఏమవుతుందంటే ఈ 2 ఫస్ట్ వేసుకున్నాము ఇది బయట వేసుకోవాలి తర్వాత మైనస్ పెట్టుకుని 1 వేసుకోవాలి 1 ఏంటి నేను వేసుకోవాలి మళ్ళీ బయట వేసుకోవాలి ఫస్ట్ 2 ఏమో ఈ బయట వేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ 1 వేసుకోవాలి ఓకే 2 వేసుకోండి బయటని 2 వేసుకునే మనకి 4 బయట 2 వేసుకుంటే 2 స్క్వేర్ బై 2 నెక్స్ట్ మైనస్ 4 బై 2 వేసుకోండి 2 క్యూబ్ బై 3 అంతే కదా ప్లస్ ఈ బైలో 2 వేసుకోండి 2 to the power of
4/4 ఇలా వచ్చింది. దాని తర్వాత ఈ 1 ఇదే పైన వేసుకోవాలి. వేసుకునే ముందు మనం మైనస్ పెట్టుకుందాం. మైనస్ పెట్టుకోవాలి స్టూడెంట్స్, మస్ట్ అండ్ షుడ్ మైనస్ పెట్టుకోవాలి. ఓకే, మైనస్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ 1 అనేది బయట వేసుకోండి, 1 అయిపోతుంది. 1 స్క్వేర్ 1 into 4 4/2 కాబట్టి 4/2 మైనస్ ఈ 1 అనేది అగైన్ బయట వేసుకోండి, 1 క్యూబ్ 1 1 into 4 4 4/3 కాబట్టి 4/3 ప్లస్ ఈ 1 అనేది ఈ బయట వేసుకోండి, 1 to the power 4 1 to the power 4 అయితే వేసుకోండి 1 వస్తుంది. కాబట్టి 1/4 ఇలా వస్తుంది అంతే. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ 2 3s are 6 1/6 వచ్చింది. ప్లస్ ఉందా, ప్లస్ ఇదిగోండి 1/2 ఇదిగోండి. ఏం చేస్తుంది సార్ మీకు 2 3s are 6 ఇదిగోండి, ఈ 1/2 ఇదిగోండి. ఓకే, నెక్స్ట్ క్యాన్సిలేషన్ చెప్పండి. చూడండి 2 2s are 4 కాబట్టి 2 వచ్చింది. 2 స్క్వేర్ మనకి 4 2s ఎంత 8 మైనస్ 2 క్యూబ్ ఎంత 8 2 క్యూబ్ 8 4s are 32/3 ప్లస్ ఇక్కడ 4 ఉందా, 4 ఏంటి 2 into 2 కాబట్టి 2 into 2. సో క్యాన్సిల్ చేస్తే మనకి ఇంకొక 2 మిగులుతుంది. సో చాలా మందికి కొంచెం క్యాల్కులేషన్ కన్ఫ్యూజన్ ఉంటుందంటే ఇలా చెప్పి తీసుకోండి, చాలా సింపుల్. ఇలా ట్రై చేసుకోండి. ఎలాగంటే ఇక్కడ 4 బదులు నేను ఏం చేస్తున్నానంటే మీకు అర్థం కావడం కోసం 4 బదులు నేను 2 into 2 రాసుకున్నాను. ఇక ఎన్ని 2s ఉన్నాయి ఇక్కడ, పైన 4 2s ఉన్నాయి, కింద 2 2s ఉన్నాయి. క్యాన్సిల్ చేయండి, ఇంకొన్ని 2 2s మాత్రం అయిపోతాయి. 2 2s are 4. ఇది ఇంకా డౌట్ ఉంటే క్యాన్సిల్ ఎంటర్ చేయండి, మీకు అర్థమవుతుంది. మైనస్ క్యాన్సిల్ చేసుకోవడానికి 2 వస్తుంది, 2 మైనస్ 4/3 ప్లస్ 1/4 ఇలా వస్తుంది. ఇది కూడా క్యాన్సిల్ ఎంటర్ చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. బట్ ఒక ఈ సొల్యూషన్ చేయాలంటే చేసుకోండి. రైట్, సో 1/6 ఇక్కడ ప్లస్ 1/2 ఇదిగోండి. రైట్, 8 + 4 8 + 4 ఎంత 12 కాబట్టి చూడండి 12 కదా, 8 + 4 12 మైనస్ 32/3 ఇక్కడ మైనస్ ఇక్కడ ఎల్సిఎం వస్తుంది 3 4 ఎంత వస్తుంది 2 ఎల్సిఎం వస్తుంది కాబట్టి నేను 2 ఇస్తున్నాను. ఓకే, 2 ఇస్తున్నాను. 12 2s ఎంత 12 2s 24 ఓకే, 12 2s 20. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ 3 1s 3 అవుతుంది, ఇలా వేసుకోండి. ఇక్కడ 4 4s 6 అవుతుంది, ఇలా వేసుకోండి. కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, అలా ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. రైట్, ఇక్కడ 3 12 ఎంత 36 కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ 12ని రైట్ 36 వేసుకుని ఇలా ఎల్సిఎం చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఇంకే. ఓకే, సో ఫర్దర్ సొల్యూషన్ చేసుకుంటే 36 లో నుంచి 32 తీసేసేయండి, మనకి 4/3 మిగులుతుంది. కాబట్టి చూడండి 1/6 ప్లస్ 1/2 సో ఎంత వస్తుంది కదా 4/3 మిగులుతుంది. ఓకే, 4 4/3 మిగులుతుంది. మైనస్ కొంచెం మైనస్ రావచ్చు, మైనస్ మైనస్ ఇదిగోండి. సో ఇక్కడ 24 లో నుంచి 24 + 3 27 27 6 తీసేస్తే మనకి ఆబ్వియస్లీ మనకి ఎంత మిగులుతుంది
27 11/12 మిగులుతుంది. 11/12 మిగులుతుంది. ఓకే, సో ఇలాగా ఓకే. సో ఈజ్ ఈక్వల్స్ టు 1/6 ఇదిగోండి ప్లస్ ఇదిగోండి రైట్. ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకోవాలి. ఏం తీసుకోవాలంటే ఇది 3 into 12 చేయాలంటే ఏం తీసుకోవాలి? 3 into 1 అవ్వాలంటే ఇంటూ 4 into 4 4 క్యాన్సిల్ కాబట్టి వేసుకోవచ్చు. 3 4 ఎంత? 12. కాబట్టి ఇదిగోండి 1/2 ఇదిగోండి, ఇది 12 ఇది 12 కాబట్టి ఒక 12 వేసుకోండి. 3 4 12 2 వేసుకోవచ్చు. 4 4 ఎంత? 16 16 minus 11. 16 minus 11 ఎంత మనకి? 16 minus 11 5 కాబట్టి సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ 16 minus 11 మనం ఈజీగా 5 వేసేసుకోవచ్చు. ఓకే 5. ఓకే, సో నౌ 2 12s are ఎంత? 1/6 plus 2 12s are 24. 1 into 5 5. ఓకే, ఇప్పుడు 6 24 చేయండి. ఎలాగా? సింపుల్, ఇంటూ 4 చేయండి, ఇంటూ 4 ఇంటూ 4 చేయండి. 6 4s are 24 కాబట్టి ఇది 24 ఇది 24 కాబట్టి ఒక 24 వేసుకోండి. 1 into 4 4 4 plus 5 9. సో ఇది 3 పోతుంది కాబట్టి 3/8 is a final. సో ఇది స్టూడెంట్స్ మీకు సమ్మని ఎవ్రీ స్టెప్ నీట్ గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నేను బేసిక్స్ చెప్తూ సో ఎలాగ మనకి వర్టెక్స్ ఇలాగా మనకి వర్టికల్ గా ఉంది ఆల్రెడీ ఎలా తీసుకోవాలో చెప్పాను. అండ్ సమ్మని సో వినస్తే లైక్ చేసిన ఫ్రెండ్స్ షేర్ చేయదు. బాయ్.